శోభచంద్ర హత్య గురించి నిజం తెలుసుకునే ఇన్స్పెక్టర్ శరత్చంద్రకి ఫోన్ చేస్తాడు. సార్, అందరూ అనుకుంటున్నట్టుగా శోభచంద్ర మేడం గారిది యాక్సిడెంటల్ డెత్ కాదు సార్, కావాలని మర్డర్ చేశారు అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర, ఏంటి నువ్వు అనేది? నా శోభది యాక్సిడెంటల్ డెత్ కాదా? ఎవరో కావాలని హత్య చేశారా? ఎవరు హత్య చేసింది? నా శోభని హత్య చేసింది ఎవరు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే పక్కనే ఉన్న అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నువ్వు ఏ ఆధారాలతో నా శోభది మర్డర్ అని చెప్తున్నావు? నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. మరోపక్క భూమి కార్లో వెళ్తూ ఉంటుంది. ఇక అలా కార్లో వెళ్తూ ఉండగా శివ టెడ్డీబేర్ బొమ్మ పట్టుకొని అటువైపుగా వస్తూ ఉంటాడు. భూమి వాళ్ళ కారు కిందే శివ పడిపోతాడు. ఇక అలా శివని కారు గుద్దేయడంతో కార్లో నుండి భూమి కిందకు దిగుతుంది. కింద పడిపోయిన శివని చూడగానే భూమి శివ అని చెప్పి ప్రేమగా తనని దగ్గరికి తీసుకుంటుంది. అక్క, అమ్మ చనిపోతూ ఈ బొమ్మ నీకు ఇవ్వమందక్క అంటూ ఆ టెడ్డీబేర్ బొమ్మను శివ భూమి చేతికి ఇస్తూ ఉంటాడు. భూమి ప్రేమగా ఆ టెడ్డీబేర్ని హక్ చేసుకుంటుంది. మరోపక్క ఎవరు నా శోభని హత్య చేసింది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే అపూర్వ ఎంతగానో వణికిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి ద్వారా శోభచంద్రను మర్డర్ చేసింది అపూర్వ అన్న నిజం బయటకు రాబోతుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.